సినిమా హైప్ రావాలి, సినిమా గురించి జనాలు మాట్లాడుకోవాలి, ఈ సినిమా టాపిక్ మొత్తం నానాలి. ఎందుకు రేపు 29వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతా ఉంది, కానీ 28వ తారీఖు కోర్టులో విచారణ ఉంది. ఈ సినిమాని అడ్డుకోవాలి అని చెప్పేసి లోకేష్ సిటీ సివిల్ కోర్టులో అడగటం, వాళ్ళు వచ్చి ఎక్కడ ఇవ్వద్దని చెప్పడం, అండ్ సెన్సార్ సర్టిఫికేట్ ఏదైతే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళటం. ఆల్రెడీ నవంబర్ 10 రిలీజ్ కావాల్సిన సినిమాని లోకేష్ వాళ్ళనే రివిజన్ కమిటీ వేరే బెంగళూరులో ఉంది, రివిజన్ కమిటీ సమ్మెట్ దానికి పంపారు. వాళ్ళు డిలే చేసి మొన్న ఇచ్చారు, క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చున్నారు సెన్సార్. బట్ రాంగోపాల్ వచ్చి రిలీజ్ చేద్దాం అనుకున్న మూమెంట్ లో వద్దొద్దు అని చెప్పేసి మరలా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు 28వ తారీఖు విచారణ ఉంది. సో 28వ తారీఖు విచారణ ఉండి ఒకరు సినిమా రిలీజ్ వద్దు ఆపమని చెప్పేస్తే ఆపేయాలి. ఈ లోపు ఇంకేం చేయాలి, సినిమాకి సంబంధించి రావాల్సిన పబ్లిసిటీ మొత్తం వచ్చేలా చేసుకోవాలి. ఒక సినిమా రిలీజ్ కాకపోయినా తను అనుకున్నది రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఒకవేళ రిలీజ్ కనుక అయితే సూపర్, ఇంకా డబుల్ 100% పబ్లిసిటీ వచ్చినట్టు. సో రాంగోపాల్ అనే వ్యక్తి తనని తిడుతూ ఉన్నా, తనని ఎవరైనా కొట్టినా, తనని ఎవరు ఏదైనా చేయని పబ్లిసిటీ రావాలి. తను అనుకున్నది ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరాలి, అంతే. అదే వేలో ఈ వ్యూహానికి సంబంధించి పబ్లిసిటీ పీక్ చేస్తా ఉన్నాడు.